టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈ రోజు విశాఖ జిల్లా అగనంపూడి గ్రామం వరకు కొనసాగింది. మొత్తంగా 97 నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. దీంతో ముగింపు సభను భోగాపురం మండలం పోలిపల్లిలో అత్యంత భారీగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. నందమూరి తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప విరామం లేకుండా పాదయాత్ర కొనసాగించారు నారా లోకేష్. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పొదలాడ వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. మళ్లీ 79 రోజుల విరామం తర్వాత నవంబర్ 27న మళ్లీ పొదలాడ నుంచే పాదయాత్రను పునః ప్రారంభించారు. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు పోలీసులు మొత్తం 25 కేసులు నమోదు చేయగా వాటిలో 3 లోకేష్ పై నమోదయ్యాయి. అయితే విశాఖ జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించనున్న యువగళం ముగింపు సభకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరోపక్క లోకేష్ పొలిటికల్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ తప్పక పాల్గొంటారంటూ సోషల్ మీడియా కోడే కూస్తోంది. ఇంకొందరు టీడీపీ ఎంతో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఈ సభకు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2 పార్టులుగా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ భైరా పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. దేవరా పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్నట్లు మూవీ టీం ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. దేవరా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా యువగళం ముగింపు సభకు ఎన్టీఆర్ హాజరు కావడాన్ని బట్టి భవిష్యత్తులో ఆయన టీడీపీతో కొనసాగించే సంబంధాలు ఆధారపడి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.